పోయిన వారం గమనించింది ఏంటి? ఆయన వచ్చి శత్రువునంతా నాశనం చేసిన తర్వాత క్రూర మృగాన్ని, ద బీస్ట్, సముద్రం నుండి 7 తలకాయలతో లేచిన క్రూర మృగము, అపవాది రాజ్యము అని పిలబడుతున్న క్రూర మృగము, వాడిని అబద్ధ ప్రవక్త, భూమిలో నుండి లేచిన అబద్ధ ప్రవక్త, వాడిని ఇద్దరిని అగ్నితో మండు గొండములో పడేస్తాము. 19 అధ్యాయంలో గత వారం చూసాం. 20 అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతూ వెళ్తే అక్కడ సాతాన్ని బంధిస్తానికి ఒక దూత దిగి వచ్చాడంట. సాతాన్ని బంధిస్తానికి ఒక దూత సంకెళ్ళు తీసుకుని వచ్చి సాతాన్ని బంధించి ఆ పాతాళంలో పెడతాం, అగాధంలో పెడతాం, దట్ ఈస్ అబిస్లో పెడతాం. అక్కడ నుండి గమనిస్తే అగాధం ఏంటి, అగ్నిగొండం ఏంటి, పాతాళం ఏంటి, ఇంకా బైబిల్లో చూస్తే షియోల్ అన్న మాట చూస్తాం. షియోల్ అంటే ఏంటి? నూతన నిబంధనలు చూస్తే నరకము అన్న మాటకి గ్రీక్లో రాయబడతాం హేడీస్ అన్న మాట. హేడీస్ అన్న మాటకి అర్థం ఏంటి? అదే సమయంలో బైబిల్లో చూస్తే టాట్రస్ అన్న మాట చూస్తాం. పేతురు రాస్తాడు టాట్రస్ అన్న మాటకి అర్థం ఏంటి. అదే సమయంలో యేసు ప్రభు చెప్తాడు నరకము అన్న మాటకి చెప్తూ గెహన్నా అన్న గ్రీక్ మాట ఉంటుంది. గెహన్నా అన్న మాటకి అర్థం ఏంటి? ఈరోజు చాలామందికి వాక్యం గ్రహిస్తానికి ఈజీగా ఎక్కదు. కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న ఆ మర్మములు లేకపోతే ఆ డీటెయిల్ని నేర్చుకోగలిగితే ఎప్పుడు వాక్యం చదివినా కూడా అది అర్థమవుతానికి సులభంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ మాటలకి అర్థం ఏంటి, నరకముకి అర్థం ఏంటి? బైబిల్లో పాత నిబంధనలు మొదటగా చూస్తాము షియోల్ అన్న మాట. యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, ఇందులో చూడొచ్చు దట్ యూ వుడ్ హైడ్ మీ ఇన్ షియోల్. షియోల్లో నన్ను దాచి ఉంచుతాం అన్న మాట చూస్తాం. అదే సమయంలో దావీదు రాస్తాడు కీర్తన 16:10వ వచనంలో ఫర్ యూ విల్ నాట్ లీవ్ మై సోల్ ఇన్ షియోల్ అన్న మాట ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సియోల్లో నన్ను విడిచిపెట్టవు అంటే షియోల్ అనేది ఒక ప్రాంతముగా ఇక్కడ తెలియజేయబడుతుంది. యోబు అంటున్నాడు సియోల్లో నువ్వు నన్ను దాచిపెడతావు. దావీదు అంటున్నాడు షియోల్లో నన్ను విడిచిపెట్టావు. అంటే షియోల్ అంటే ఏంటి? షియోల్ అన్న మాటకి, హేడీస్ అన్న మాటకి, మరలా చెప్తున్నా, పాత నిబంధనలో మీరు షియోల్ అన్న మాట ఎక్కువ చూస్తారు. ఆ మాటకి పాతాళము అనే సాదృశ్యం ఉంటుంది. ఇది ఎక్కడుంది? భూమి కింది భాగం. భూమి కింది భాగం. ఇక్కడ చూసినప్పుడు సియోల్లో ఏముంది అన్నదప్పుడు సియోల్లో 2 భాగములు కనీసం అర్థం చేసుకోవచ్చు. ఈ 2 సైడ్స్ ఏంటి బైబిల్లో ఉన్నది? యేసు ప్రభు బోధించిన దాంట్లో మనం నేర్చుకోగలిగింది ఏంటి? 2 సైడ్లు అన్నదప్పుడు యేసు ప్రభు బోధనలో ఎంతమందికి తెలుసు? ధనవంతుడు, లాజరు ఉపమానము విషయము నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసినప్పుడు 20వ వచనం చూసినప్పుడు యేసు ప్రభు చెప్తూ ధనవంతుడని ఒక వ్యక్తి ఉన్నాడంట, ఇంకో వ్యక్తి లాజర్ అని ఒక వ్యక్తి ఉన్నాడంట. ధనవంతుడు అన్న వ్యక్తి తన భూమిలో బ్రతికినప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడంట, తనకు నచ్చినట్టుగా బ్రతికాడంట. ఈ లాజర్ ఏమో దరిద్రుడిగా, దీనుడిగా బ్రతికాడంట. కారణం ఏంటంటే తనకు ఎన్నో శ్రమలు కలిగాయి. అదే యేసు ప్రభు కింద వివరిస్తాం చూస్తాం, అబ్రహాము చెప్తాం చూస్తాం. అక్కడ ఆయనకి కలిగిన శ్రమల్లో ఆయన నమ్మకంగా బ్రతికాడు, దేవుని వైపు విశ్వాసం ఉంచి బ్రతికాడు. ధనవంతుడు మరణించాడంట, ఈ లాజరు మరణించాడంట. ధనవంతుడేమో నరకంలో, అక్కడ వాడబడిన మాట గ్రీక్లో చూస్తే గెహన్నా అన్న మాట ఉంటుంది. గెహన్నా అనేది పార్ట్ ఆఫ్ షియోల్. ఏంటి పాటు? ప్లేస్ ఆఫ్ టార్చర్, ప్లేస్ ఆఫ్ టార్మెంట్, ప్లేస్ ఆఫ్ సఫరింగ్. ఇంకోవైపు ఉంటుంది. ఏంటి ఇంకోవైపు? యేసుప్రభు చెప్తాడు ఈ ధనవంతుడు మరణించి గెహన్నాలో కళ్ళు తెరిచాడు, లాజరు మరణించాడు, దూతలు వచ్చి తీసుకెళ్ళాయంట. ఎక్కడికి తీసుకెళ్ళాయి? అబ్రహాము భుజము అని ఉంటుంది. అబ్రహాము భుజము అని ఐడెంటిఫై చేయబడతాం, వన్ ఆఫ్ ద నేమ్స్. కానీ ఇంకొక పేరు కూడా పరదేశి, పారడైస్. సో పరదేశి అంటాం అబ్రహాము భుజం.
గెహన్నా అంటాం వేధించబడే స్థలం. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందంటే షియోల్లో ఉంది. ఇప్పుడు కాదు, అంటే బైబిల్లో చూసినప్పుడు షియోల్లో ఉంది. అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినప్పుడు షియోల్ అంటున్నాం. న్యూ టెస్ట్మెంట్ చూసినప్పుడు గ్రీక్లో హెయిడీస్ అన్నమాట చూస్తున్నాం, ఎయిడ్స్ అన్నమాట చూస్తున్నాం. సో హ్యూర్ ఇస్ ద అండర్ వరల్డ్, హియర్ ఆర్ 2 డివిజన్స్. యేసు ప్రభు చెప్తూ వస్తాడు, ధనవంతుడు కళ్ళు తెరిచాడంట నరకంలో పడిన తర్వాత, అంటే గెహన్నాలో వేధించబడే స్థలంలో పడిన తర్వాత కళ్ళు తెరిచి పైకి చూస్తున్నాడు. ఎవరు కనబడుతున్నారంట? లాజర్ కనబడ్డాడంట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి కనబడచ్చు, చూడొచ్చు. ఈ వ్యక్తి చూసినప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము భుజమున ఆనుకుని ఉన్నాడంట. సో ఇది నీతిమంతుల స్థలం, ఇది అవినీతి పరుల స్థలం. గెహన్నా అవినీతి పరులు, దుష్టుడు, పాపి వెళ్ళే స్థలం. అబ్రహాము భుజము నిబంధన, అబ్రహాము నిబంధనలో ఉండి నీతిమంతులుగా దేవుని ఎడల భయభక్తులతో విశ్వాసముతో బ్రతికిన వారి స్థలం. సో 2 స్థలములు చూస్తున్నాం. ఈ ధనవంతుడు లాజర్తో మాట్లాడతలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను పంపి ఎంత వేలుతో చొక్క నీళ్ళు పంపించు, దాహం తట్టుకోలేకపోతున్నాను. అంటే అక్కడ ఏముంది? వేడి, మంట, అగ్ని, టార్చర్. ఇక్కడ నేను వేధించబడుతున్నాను అని ధనవంతుడు చెప్తాడు. అంటే నరకం ఎలా ఉంటుంది అక్కడ? మీరు ఎక్కడికి వెళ్తారో నాకు చెప్పొద్దులే, మీకు తెలుస్తుంది. బట్ దెన్ అబ్రహాం చెప్తాడు, కుమారుడా. ఈస్ కాలింగ్ హిమ్ వాట్? సన్. అంటే సమ్ రిలేషన్షిప్ ఉంది అక్కడ అని. ఇదిగో నువ్వు భూమి పైన బ్రతికినప్పుడు నీకు ఇష్టానుసారంగా బ్రతికవు, కానీ లాజర్ ఎంతో శ్రమ పడ్డాడు, ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు. అదే సమయం చెప్తాడు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాలేరయ్యా. అలాగ రాకుండానట్లుగా గొప్ప అగాధం ఉంది. అంటే కనబడుతుంది, మాట్లాడుతున్నారు, కానీ అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాలేరు. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, షియోల్ అంటే ఏంటి? అండర్ వరల్డ్. షియోల్, హెయిడీస్ అన్నమాటకి అండర్ వరల్డ్, పాతాళము. పాతాళంలో మరలా 2 భాగాలు చూస్తున్నాం. ఏంటి? గెహన్నా, ఇంకోటి అబ్రహాం భుజం, పరదేశి. పరదేశి గురించి మాట్లాడాలంటే యేసు ప్రభు శిలువ పైన ఉన్న దొంగత అంటాడు ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశి, పారడైజ్ అంతా సేమ్. చాలామంది అంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, శిలువ పైన దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడా? నాతో కూడా పరదేశంలో ఉంటాడంటే నేరుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడా? యు నీడ్ టు అండర్స్టాండ్. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నా వైపు ఉంటావు, ఎందుకంటే నీవు ఇక్కడ నన్ను అంగీకరిస్తున్నావు కాబట్టి నీతిమంతుల వైపుకి వస్తాను. నీ పాపం క్షమించబడుతుందన్నది చూపిస్తూ, ఆయన క్షమించే దేవుడిని చూపిస్తూ నీతిమంతుల వైపు మారుస్తున్నాడు. సో ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రీస్తునందు లేకుండా మరణించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూడా చస్తే నేరుగా ఎక్కడికి వెళ్తాడో? గెహన్నాలోకి వెళ్తాడు, నరకంలోకి వెళ్తాడు, పాతాళంలోకి వెళ్తాడు, కిందకి వెళ్తాడు. కానీ విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? పరదేశంలోకి వెళ్తారా? పరదేశ్ అంటే అబ్రహాము భుజం అని పిలబడిన ఆ కింద భాగమా, వేరే స్థలమా? సో ఇది గమనించాలి. యేసు ప్రభు మరణించిన వెంటనే ఏమయ్యాడు? శిలువ పైన ఆయన చివరిగా తండ్రిని ఆత్మ నీ చేతులకు అప్పచెప్తానని చెప్పి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని విడిచాడు అని ఉంటుంది. అంటే దేహం అక్కడ ఉంది, ఆయన ఆత్మ ఎక్కడ పోయింది? ఇందా చెప్పాను, పరలోకానికి వెళ్తాం కాదు, భూమి కింద భాగానికి వెళ్తాం. ఆయన దేహాన్ని తీసుకెళ్ళి సమాధులు పెట్టారు, ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. పాతాళంలో 2 భాగాలు చెప్పాము. ఏంటి? ఒకటి నీతిమంతుడి వైపు, అవినీతి పరులు. యేసు ప్రభు మన నిమిత్తమై పాపిగా మారాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఏ పాపము చేయలేదు,
ఆయనలో ఏ పాపము లేదు. కానీ నా పాపముల నిమిత్తమై క్రయధనముగా మన స్థానములో యేసు ప్రభు మరణించాడు. మన ఉగ్రతంతా ఆయన భరించాడు. లోక పాప భారాన్ని మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్లో తెలియజేయబడుతుంది, దేవుడు ఈ లోక పాపాన్ని తీసి ఎవరి మీద మోపారు? మన పాపాన్ని తీసి ఎవరి మీద మోపారు? యేసు ప్రభు మీద. సో పాపి స్థానంలో ఆయన మరణించాడు. ఒక పాపిగా ఆయన పాపం చేయలేదు, పాపి స్థానంలో ఒక పాపిగా మరణించాడు. కానీ ఆయన కిందకి వెళ్ళినప్పుడు 3 దినంలో ఆత్మలకి ఆత్మరూపిగా వెళ్ళి బోధించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన చేసినప్పుడు ఏంటి, 3 దినముల తర్వాత దేవుడు, ఎందుకంటే యు సీన్ డిటోనామీ ద్వితీయోపదేశ ఖండంలో చూస్తాము, ఒక మనిషి పాపం చేయకుండా ఒక వ్యక్తి స్థానంలో మరణిస్తే, ఒక మనిషిలో పాపం లేకుండా ఆ వ్యక్తి ఆ శిక్షను అనుభవిస్తే, గాడ్ న్యాయవంతుడైన దేవుడు అంటాడు, ఇదిగో ఈ పాపి నిమిత్తమై పాపానికి వెల చెల్లించబడింది, పని చేయబడింది, ఈ వ్యక్తి పాపం చేయలేదు కాబట్టి ఆ వ్యక్తికి విడుదల ఉందని చెప్తాడు. దేవుడు అదే రీతిగా ధర్మశాస్త్రం తగినట్టుగానే క్రీస్తుని మృతుల నుండి లేపాడు. వెన్ ద పెనాల్టీ ఈజ్ పేడ్, యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాం. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడు అయినప్పుడు కొలసీలు రాసిన పత్రిక చూస్తున్నాము, ఏమని, ఆయన్ని చెరగా పట్టి, అఫ్కోర్స్ అక్కడ క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రధానులను అధికారులను ఆయన నిరాయుధులుగా చేశాడంట, బాహాటంగా జయోత్సవాన్ని కనబరిచాడంట. ఆయనని ఎవరు బంధించబట్టలేరు. అందుకని చెప్పబడుతుంది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. పాపాన్ని జీతాన్ని మరణమైతే యేసు ప్రభు మనకేమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. బట్ దెన్ యేసు ప్రభు తిరిగి లెగిస్తాముతో పాటు బైబిల్ తెలియజేయబడుతుంది, హిస్టరీలో తెలియజేయబడుతుంది, ద రోమన్ ఎంపరర్ హ్యాస్ డాక్యుమెంటెడ్ ఇట్. ఏమని? యేసు ప్రభు పునరుద్ధానుడు అయినప్పుడు ఎన్నో సమాధులు కూడా తెరవబడ్డాయి అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. అనేక మంది భక్తులు కూడా వీధుల్లో, యెరూషలేము వీధుల్లో నడిచారు, అనేక మంది ద్వారా చూడబడ్డారు, కనబరచబడ్డారని తెలియజేయబడుతుంది. సో క్రీస్తు పునరుద్ధానముతో బైబిల్ తెలియజేయబడుతుంది, చెరగా పట్టాడంట. ఏ చెర అది? ఎక్కడైతే నీతిమంతులు ఉన్నారో ఆ భాగం పరదేశి, ఆ భాగంని ఆయన పైకి లేచినప్పుడే, పునరుద్ధానుడు అయినప్పుడే ఆయన లేపాడంట. అందుకని దేవుడు నాకు తెలియజేయబడుతుంది. అన్ని రెఫరెన్స్లు చెప్పలేను కానీ టైం చాలదు మనకి. బట్ దెన్ క్రీస్తు ప్రథమ ఫలం అంట, క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్. ఆయనతో పాటు అందరిని అంగీకరించాడంట. సో అంతవరకు ఉన్న విశ్వాసులందరికీ దేవుడు ఆయన, అదే దావీదు చెప్పినారు, షియోల్లో నన్ను కుళ్ళు పట్ట నువ్వు అంటే నా కొరకు వస్తావు, నువ్వు వచ్చాడా లేదా? వచ్చాడు. యోబు అంటాడు, ఇదిగో నేను అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు నన్ను కాపాడుతావు, నువ్వు నన్ను కప్పుతావు. వెళ్ళినప్పుడు దేవుడు వచ్చాడా లేదా? వచ్చాడు. అందరు విశ్వాసులందరినీ దేవుడు అక్కడ నుండి పైకి తీసుకెళ్ళాడట. ఇప్పుడు అంటాము పరదేశీ అడ్రస్ మారింది. ఈరోజు మరణించిన వ్యక్తి యేసునందు నువ్వు అంటే, క్రీస్తుతో నిబంధన చేయబడితే గెహన్నాలోకి వెళ్ళావు, వేధించబడే స్థలంకి వెళ్ళావు, విశ్రాంతి స్థలంలోకి వెళ్తావు. విశ్రాంతి స్థలమే పరదేశీ అబ్రహాము భుజము. కానీ ఈరోజు ఎక్కడుంది అది? డెఫినెట్లీ నాట్ అండర్ వరల్డ్, అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ సమ్వేర్ క్లోజ్ టు హెవెన్, బట్ నాట్ ఇన్ హెవెన్, బట్ సమ్వేర్ క్లోజ్ ఆర్ కనెక్టెడ్ టు హెవెన్. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు వీరు ఎట్లున్నారు? అక్కడ విశ్రాంతులు ఉన్నారు. మనం చూడొచ్చు, బైబిల్ గమనించవచ్చు, దేవుని సింహాసనం ముందుకి స్వరాలు వస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో ఇప్పటికే ధ్యానించాం. బలిపీఠం కింద నుండి రక్తం చిందించబడిన వారు మొరపెడుతున్నారు, ప్రభువా ఇంకెంతకాలం మేము వేచి ఉండాలి, మా పక్షాన న్యాయం జరిగించవా. దేవుడు ఏమంటాడు? వారికి తెల్లని వస్త్రాన్ని ఇచ్చి, ఇంకా నిర్ణయించబడిన వారు ఉన్నారు, వారు సంఖ్య ముగించేంత వరకు మీరు వేచి ఉండండి, విశ్రాంతిలో ఉండండి అంటాడు. ఎందులో ఉండమంటాడు? రెస్ట్. బట్ దెన్ ఈరోజు ప్రతి విశ్వాసికి ధైర్యము, ప్రభు రాకడ వచ్చేంత వరకు
మరణించిన ప్రతి ఒక్కరూ ఎక్కడుంటారంటే ప్రభువు దగ్గర, ఆయన దగ్గర పరదేశంలో ఉంటారు. బట్ దెన్ ఇక్కడ చూసినప్పుడు ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఇదిగో నువ్వు క్రీస్తు రక్తంలో ముద్రించబడకుండా, బైబిల్ ఇస్ వెరీ క్లియర్, జీవ గ్రంథంలో పేరు రాయబడకుండా ఎవరో ఆయన రాజ్యంలోకి వెళ్ళారు. ఓకే, జీవ గ్రంథంలో పేరు రాయబడని ప్రతి ఒక్కరూ మరణిస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రభు తీర్పు వచ్చేంత వరకు ఇప్పుడు ప్రస్తుతం గెహన్నలోకి వెళ్తారు, పాతాళంలోకి వెళ్తారు, నరకంలోకి వెళ్తారు. ఇంకొక మాట టార్టరస్ అన్న మాట అర్థం ఏంటనేది అప్పుడు చూస్తే ఇది ఇంకొక భాగం ఉంది. ఈ భాగం ఏంటి? అదే 4 భాగంలో ఉన్నాయన్నాను. 4 భాగంలో ఒకటి గెహన్నా చెప్పాను, ఇంకోటి అబ్రహాము భుజం చెప్పాను, ఇంకోటి టార్టరస్. టార్టరస్ అన్న మాటకి అర్థం ఏంటంటే సాతాన్ని బంధించి పెడతానికి, లేకపోతే సాతాను దూతలు, పడిపోయిన దూతలు, అవిధేయులైన దూతలు. బైబిల్ నుండి మీకు చూపిస్తాను, ఆ రెఫరెన్స్ మాత్రం చెప్తాను. మనం గమనించవచ్చు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాము. దేవుడు కొన్ని ఆయన మాట వినని పడిన దూతలు, ఆయనకి విరోధంగా తిరిగిన దూతల్ని ఆయన బంధించి పెట్టిన స్థలం అంట. దట్ ఈస్ అ ప్రిజన్. అది దూతలు బంధించబడే స్థలం. సో ఇక్కడ టార్టరస్ అన్న మాట చూస్తున్నాం. ఇంకొక స్థలం చూస్తాము, అదే ఈరోజు ఇందాక చదివినప్పుడు చూస్తాము, అబిస్, పాతాళం, అగాధము, లేకపోతే అబిస్ అని చెప్పచ్చు, బాటమ్లెస్ పిట్, దానికి అంతం లేదంత. అక్కడ సాతాను బంధించబడతాం చూస్తున్నాం. సో ఇప్పటికి ఒక ఉదాహరణ అర్థమైనట్టుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరెవ్వరో చావకుందురుగాక, మీకెవరికి మరణం ఇప్పుడు రాకుండును గాక. కానీ ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైనా చస్తే ఎక్కడ పోతారు? తెలియదని ఇక్కడ ఎవరు చెప్పలేరా? ఇక్కడ ఎవరు తెలియదు అని చెప్పలేరు. నీ బ్రతుకు ఎలా ఉందో నీకు తెలుసు, నీ సంగతి ఏంటో నీకు తెలుసు. నీకు మించి నీ గురించి ఇంకెవరు తెలియదు, దేవుని తప్ప. అంతేనా? నువ్వు చేసే కార్యాలు, నువ్వు చూసే క్రియలు, నువ్వు జరిగించే పనులు, నీ స్వభావము, నీ హృదయ జీవితము, దేవునితో నీకు సంబంధము, ఇవన్నీ నీ వెరుకున్నావు. దేవుని దగ్గరికి వెళ్తావా? ఇక్కడికి వెళ్తావా? కొంతమంది వెంటనే అంటారు, క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష లేదు, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతా. ఆగు. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడి నిబంధన చేయబడినప్పుడు ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. కరెక్ట్. క్రీస్తు యేసునందున్నవానికి ఏ శిక్షా విధి లేదు. ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడింది. క్షమించబడింది బాగానే ఉందండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నువ్వేదో అప్పు చేసో, అప్పుకి తీర్చలేక కయ్యో బయ్యో అంటున్నావు. అప్పుడు వాడు వచ్చి నేను మొత్తం తీసుకుని పోతా అంటాడు. ఎవరో ఒక ఆయన దయ చేసుకుని వచ్చి ఆయన చేసిన అప్పు అంతా నేను కట్టేస్తానని చెప్పి కట్టేసిపోయాడు. అప్పు తీర్చేయబడిందా? తీర్చేయబడింది. అప్పు తీర్చేయబడిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో అప్పు చేసావు. ఇంకో అప్పు చేసిన తర్వాత కూడా నాకు అప్పు తీర్చబడింది కూడా, ఇది కూడా తీర్చబడింది అంటే లెక్క అని చెప్తావా? You see, I don't mean to say every time you sin, God has to come and pay the price. I'm not meaning to say that. కానీ ఒకసారి ఒక మనిషి పాపముని ఒప్పుకున్న తర్వాత, పాపముని నేను విడిచిపెడతానని, నేను అసహించుకుంటానని అన్న తర్వాత, క్రీస్తుతో నిబంధన చేశానని చెప్పి నేను నీతిమంతుడిని చెప్పిన తర్వాత మరలా పాపము చేస్తూ బ్రతకచ్చా? కక్కిన కుక్క కక్కిన వాంతిని నాకినట్టుగానే బైబిలే చెప్తుంది. నాట్ మై వర్డ్స్, బైబిల్స్ వర్డ్స్. హీబ్రూస్ 11 చదివి చూడు. తెలిసి 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 దేవుని నామం లోబడకుండా, ఆయనకు లోబడకుండా, ఎరిగి ఎరిగి, ఇంకా ఇన్ఫాక్ట్ నిబంధన చేయబడి రక్తంతో కడగబడి అవమానపరిచిన వాడికి ఇంకా క్షమాపణ ఉంది అక్కడ. టుడే వీ టేక్ ఎవ్రీథింగ్ ఈజీ. ఐఎమ్ రిడీమ్డ్, అంతా అయిపోయింది. విమోచించబడిన నీవు నీ విమోచనని, నీకు అనుగ్రహించబడిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ ఈ సమయంలో మన సమయం ఏంటంటే, ఒకసారి అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడి ఎక్కడ ఒక్కసారి నిజంగా మన జీవితం ఏంటి, ఎక్కడ ఉంటాం?
ఏం జరుగుతుంది? ఉంటావా ఆయన రాజ్యంలో? ఉంటావా ఆయనతో? ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఆయన గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను వెలపెట్టుకుని, ఇదిగో నీవు విమోచించబడిన వ్యక్తివి, నీ కొరకు క్రయధనము చెల్లించబడింది. ఆయనతో పాటు నువ్వు ఉండాలని, ఆయన భార్యగా ఉండాలని, నాట్ ఎ పెట్, ఆయనకి పెట్టిగా కాదు, ఆయనకి భార్యగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో దీవెన, ఎంతో ప్రేమ అనుభవిస్తున్నావా? ఇదిగో ఇంతవరకు నీకు జీవితంలో దేవుడు ఇచ్చిన తరుణాలు, అవకాశాలు అన్నీ పోగొట్టుకుంటూ వచ్చావేమో. ఆయన చూపించిన కృప అంతా వ్యర్థపరుచుకుంటూ వచ్చావేమో. ఇదిగో నీ జీవితంలో దేవుడు ఇచ్చిందంతయు, నీకు ఇచ్చిన కుటుంబము, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన అవకాశాలు, నీ జీవితంలో పెట్టిన తలాంతులు అంతా వ్యర్థపరుచుకుంటూ వచ్చావేమో. లేకపోతే ఒకటి చేసి పెట్టుకున్న ఆ దాసుల్లాగా ఇదిగో నేను దాచిపెట్టాను అంటున్నావేమో. కానీ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తాను, సిద్ధపడగలుగుతావా? ఈరోజు ప్రభు ఆలస్యం చేస్తుంది నీ కొరకేనండి. నువ్వు రావాలని, నీకేదైనా ఉండాలని, నీవు చెయ్యాలని, నీవు ఆయన రాజ్యంలో ఉండాలని, నువ్వు ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. గాడ్ ఈస్ డిజైరింగ్ యూ. నిన్ను కోరుతున్నాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ఆయనలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఆయనతో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. హృదయపూర్వకంగా చెప్పగలుగుతావా? దేవా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. నీ ప్రేమలో నన్ను నింపు, నన్ను ఆదుకో ప్రభా. నా పేరు జీవగ్రంథంలో ఉండాలయ్యా. నేను నీ రాజ్యంలో ఘనంగా ఉండాలి ప్రభా. నేను నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతానయ్యా. నాకు సహాయం చేయ. నా ఆశ నువ్వు కావాలి, నా ఆశ నువ్వు కావాలి, నా ఆశ నీకు దగ్గర ఉండాలి, నా ఆశ నీ రాజ్యంలో ఉండాలి, నా ఆశ నీ మహిమాంతమే జీవించాలి. స్పీక్ టు హిమ్. హీ నోస్ యూ, హీ నోస్ యూ. నువ్వు మాట్లాడతామే ఆలస్యం, నీ గురించి అంతా తెలుసు ఆయనకి. నువ్వు మాట్లాడితే ఆయన ప్రేమను అనుభవిస్తావు. ఎందుకంటే ఆయన మాట్లాడేది నీకు అర్థమవుతుంది. లోక ప్రేమలు చూస్తున్నావేమో, లోక కార్యాలు చూస్తున్నావేమో, తాత్కాలికమైన వాటిని వెతుకుతున్నావేమో. దేవుడు అంటాడు, నన్ను చూడు, నన్ను చూడు. ఇక్కడ ఉన్న మమ్మల్ని చూడయ్యా. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమ మా పట్ల ఎంతో గొప్పది, వివరించలేము. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత చెప్పినా వివరించలేమయ్యా. ఈరోజు మేము అడగలిగిందంతా ఒకటేనయ్యా. మా అర్హతను బట్టి మేము నీ దగ్గరకు వస్తామని చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ దగ్గరకు వస్తామని చెప్తున్నామయ్యా. ఇదిగో ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ప్రేమను గ్రహించాలి, నీ గొప్ప ప్రేమను గ్రహించాలి ప్రభా. వీరి జీవితంలో ఇక్కడ ఉన్న మేము ఒక్కొక్కరు మా జీవితంలో నీ ప్రేమను గ్రహించాలయ్యా. నువ్వు మా కొరకు ఉద్దేశించింది గ్రహించాలయ్యా. నువ్వు మా పట్ల నిర్ణయించిన గొప్ప తలంపులు గ్రహించాలయ్యా. నీవు మా కొరకు సిద్ధపరిచినది గ్రహించాలి ప్రభా. ప్రభా చూడయ్యా, అపవాది ద్వారంగా మోసపరచబడనవద్దు. తాత్కాలికమైంది నిరంతరమైనదిగా బ్రతకనవద్దు. క్షణమాత్రం సుఖానికి, క్షణమాత్రం ఆ ఆశకి నిన్ను విడిచిపెట్టనవద్దు ప్రభా. ఇదిగో అపవాది, వాడు అనుచరులు, వాళ్ళు ఎంతో ముమ్మరంగా పనిచేస్తారు. మోసపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మ, నీ చిత్తం నుండి అడ్డంగా తొలగించే ఆత్మలు, బంధించి పెట్టే ఆత్మలు. ఇదిగో ప్రభా వేడుకుంటామయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ పునరుద్ధానపు శక్తితో మరొక్కసారి దర్శించమని వేడుకుంటానయ్యా. క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ, ఇదిగో ఆ పునరుద్ధానపు శక్తి మాలో నుండి అయ్యా నీ ఉద్దేశించిన కార్యాలను జరిగిస్తాడు కదయ్యా. ఇదిగో మా అంతటా మమ్మల్ని నీ కొరకు బ్రతకమంటలేదు, మా అంతటా మమ్మల్ని మేము నీ కొరకు ఏదో సాధించమంటలేదు. నువ్వు మా కొరకు నిర్ణయించినది, నువ్వు మాకు శక్తిని ఇచ్చినది, నీవు నీ ఆత్మ ద్వారంగా మా జీవితంలో జరిగించేది.
నమ్మమంటున్నావు. ఇదిగో ప్రభా, నీ వాక్యం సత్యం, నీ వాక్యము మారదు. నీవు నిర్ణయించినది ఎవరు మార్చలేరు. ఈరోజు విశ్వసిస్తున్నానయ్యా, మా అందరిలో నీ కార్యం జరగాలి. మా అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. మేమందరం నీ రాకలు ఎత్తబడాలి ప్రభా. ఎవరు విడబడకూడదు. నువ్వు వచ్చినప్పుడు మధ్యాకాశంలో మేము కలుసుకోవాలి ప్రభా. నీ మహిమలో రావాలయ్యా. నువ్వు మరలా నీ 1000 ఏళ్ళ పరిపాలనకు వచ్చేటప్పుడు నీ మహిమతో పాటు మేము ఉండాలి, రావాలి ప్రభా. ఇదిగో ఈరోజు ఈ బ్రతుకున్నామంటేనే మాకు అవకాశము, మాకు తరుణము. ఇక్కడ ఎందరో వారి జీవితానికి గమ్యం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాను కూడా తెలియకుండా బ్రతుకుతున్నారయ్యా. ప్రభా చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో నీ చిత్తంను గ్రహించి నీ వాక్యపు వెలుగులో నడిచి ప్రతి మోసపరచు మాటలు, ఆత్మలు, క్రియలు, కార్యాలను ఎదిరించి శక్తి, ధైర్యము, నెమ్మది, విడుదల కలిగిన వారుగా నీ నామమున అధికారము చొప్పున సాతాన్ని పోరాడేవారుగా, చీకటిని పారదోలేవారుగా. ఎందుకంటే నీ నామంలో అధికారం ఇచ్చావయ్యా. దెయ్యములను పారదోలమన్నావు, అనారోగ్యములను స్వస్థపరచమన్నావు. ఇదిగో ప్రభా, ఈరోజు అట్టి విశ్వాసం ఇక్కడున్న మా అందరిలో అనుగ్రహించు. ఎవరెవరైతే వారి జీవిత స్థితిని గ్రహిస్తూ నాకు యేసయ్య కావాలని వారి జీవితంలో ఒక నిర్ణయం చేసి నీ చేతిలో సమర్పించుకుంటున్నారు, ఇప్పుడే పరిశుద్ధాత్ముడా అటువంటి వారిని బలపరచమని అడుగుతున్నాను. స్ట్రెంగ్థెన్ దెమ్ లార్డ్, స్ట్రెంగ్థెన్ దెమ్, హీల్ దెమ్, రిస్టోర్ దెమ్, రెన్యూ దెమ్, ప్రొటెక్ట్ దెమ్ లార్డ్. రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కలగాలయ్యా, రక్షణ అనుగ్రహించబడాలయ్యా. నీ కార్యాలు కనబరచబడాలి, ఘనంగా కనబరచబడాలి ప్రభా. నీ చిత్తం ఘనంగా జరగాలయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ధైర్యం దయచే, నిశ్చయత దయచే. ఏదో చేస్తామని అంగీకరించబడతాం కాదయ్యా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, అందుకని అంగీకరించబడ్డావు. నీ దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదనేది నీ వాక్యలో తెలియజేస్తున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ ప్రేమలో జీవించే కృపణ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.